అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 లాంచ్ కాబోతుంది. దానికంతా ముందు డిస్క్లైమర్ ఏంటంటే, మరి బిగ్ బాస్ సీజన్ 8 లో నాగార్జున గారు హోస్ట్ గా చేస్తున్నారా లేదా అనేది చాలా మందికి డౌట్ గా వస్తుంది. డౌట్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు రీసెంట్లీగా నాగార్జున గారి పైన ఒక కేసు ఉంది. ఆ కేసు వచ్చేసి ఎన్ కన్వెన్షన్, నాగ్ కన్వెన్షన్. మీకు ఏదైతే తెలిసిందో గా మారిన వార్త ఇది. హైదరాబాద్ లో నాట్ ఓన్లీ నాగార్జున గారు, చాలా మంది FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువులని కబ్జా చేసి కట్టిన అక్రమ కట్టడాలని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇది ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లా తీసుకొని నాట్ ఓన్లీ నాగార్జున, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నాలలు గాని చెరువులు గాని కబ్జాలు చేసి కట్టిన అని కూల్చేస్తున్నారు. సో దీని టాపిక్ పక్కన పెడతాం. మరి ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు కేసులో ఉంది కదా, నాగార్జున గారి పైన కేసు ఉందని చాలా మంది అంటున్నారు. దానిలో ట్వీట్ చేశాడు ఏంటంటే, ఇలా చెరువుని కబ్జాలు చేసిన అతనికి హోస్ట్ గా ఎందుకు ఇస్తారు, బిగ్ బాస్ లకి తను కూడా ఎలిమినేట్ చేయమన్నట్టు ఒక చిన్న కామెడీ ట్వీట్ అయితే చేస్తున్నారు చాలా మంది. కానీ ఖచ్చితంగా వినండి గైస్, దానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా? బిగ్ బాస్ సీజన్ 8 లో కన్ఫర్మ్ నాగార్జున గారే హోస్ట్ గా ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే, ఏదైతే కంటెస్టెంట్స్ కి సంబంధించిన డాన్స్ ప్రోగ్రాంలు గాని, వాళ్ళ క్వారంటైన్ ఏవైతే రూమ్స్ గాని, ఇవన్నీ ఈసారి పకడ్బందీగా అయిపోయాయి. దాంతోపాటు నాకు తెలిసి ఇప్పుడు సెప్టెంబర్ 1 లో ఇది 7 o'clock స్టార్ట్ అవుతుందంటే ఖచ్చితంగా కంటెస్టెంట్స్ కి సంబంధించింది ఎవరైతే ఉంటారో వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ లో మేబీ ఖచ్చితంగా 30 తారీఖు షూటింగ్ అయితే కన్ఫర్మ్ గా అయిపోతుంది. ఎందుకంటే ఎందుకంటే ఇది లైవ్ కాకుండా మనకు 1 day బిఫోర్ షూట్ చేస్తారు కాబట్టి మనకు తెలిసి, దాంతోపాటు 7 o'clock కి మనకి అదే షోలోకి అదే డ్రెస్ తో ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా మనకి ఏదైతే టెలివిజన్ లో మనం ఏదైతే చూస్తామో లైవ్ గా, దాన్ని వాళ్ళు అక్కడ రికార్డింగ్ మోడ్ లోనే ఉంటది అనమాట. అది ప్రీవియస్ అయిన రికార్డింగ్ మోడ్ లో. సో అదనమాట, నాగార్జున గారి మీద ఎన్నైతే నెగిటివ్ టాక్స్ వచ్చినా, ఎన్ని ట్వీట్లు వచ్చినా ఒరిగేది ఏమీ లేదు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఖచ్చితంగా నాగార్జున గారు మనల్ని అలరిస్తూనే ఉంటారు అనమాట. మరి ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో ఎలా ఉంటుంది, ఆ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడైతే మనకు తెలిసిందే. దానికి సంబంధించింది ఏదైతే బిగ్ బాస్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్ గా డైరెక్ట్ మన కంటెస్టెంట్స్ అయితే పంపరు. ఎందుకు పంపరు అంటే, ఇప్పుడు అక్కడ ఉన్న ఏదైతే కెమెరాస్ గానీ, మైక్స్ గానీ, సో లోపల ఉన్న ఇండోర్ సిస్టమ్ ఏదైతే వర్క్ అవుతుందా లేదా అనేది మనలో ఇప్పుడు మనకి ఏదైతే 16 నుంచి 20 మెంబర్స్ కంటెస్టెంట్స్ వెళ్తుంటారో దానికన్నా బిఫోర్ చాలా మంది జూనియర్ ఆర్టిస్టులను పంపించి వాళ్ళు ఒక షో కండక్ట్ చేసుకుంటారు అక్కడ, డెమో పీస్ లాగా. ఎందుకంటే వర్క్ అవుతుందా లేదా, కెమెరా అయినా సరే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మైక్ అయినా సరే, అక్కడ ఉన్న లైట్స్ అయినా సరే ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఒక ట్రయల్ షూట్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. ఆ ట్రయల్ షూట్ అయిపోయింది. మరి బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ ఎలా ఉండబోతుంది? ప్రీవియస్ హౌస్ లాగానే సపరేట్ బెడ్స్, లేకపోతే ఒక కపుల్ బెడ్ లాంటిది, ఒక VIP బెడ్ లాంటిది చూపించారు కదా, అది ఖచ్చితంగా ఉంటది ఈ సీజన్ లో కూడా. ఉంటేనే బిగ్ బాస్ కావాల్సింది, అది కాంట్రవర్సీ క్రియేట్ కావాలా. కామ్ గా ఉంటే గేమ్ కాదని తెలుసు కాబట్టి. సో అదనమాట ఈ వీడియోలోని అప్డేట్. బిగ్ బాస్ సీజన్ 8 ఖచ్చితంగా నాగార్జున గారే హోస్ట్ గా ఉన్నారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా మన అందరినీ టీవీలో కట్టిపడేసే షో ఇది. జై హింద్. నేను మీ తారక్.